గాయపడిన నీ మనసు ఆకలిని చంపేసి ఉంటుంది. నా మాట కాదనకు. టిఫిన్ చేయమ్మా. వద్దు తాతయ్య. తినమ్మా. వద్దు. నేను పెడతాను, సరేనా? కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా. నా మనవరాలు రా, నా మనవరాల్ని బలాత్కారం చేస్తావా? నిన్ను వదలను, నిన్ను వదలను, నిన్ను వదలను రా. ప్లీజ్ వదలండి తాతయ్య, ప్లీజ్. తాతయ్య నిన్ను ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ వచ్చాను. ఇక నిన్ను వదిలిపెట్టను. తాతయ్య నీ మీద పీకల దాకా కోపం వస్తుంది. అమృత రేప్ విషయం జాగ్రత్తగా డీల్ చేయాలి. అస్సలు ఆవేశపడకూడదు. తాతయ్య చాలా మొండిగా ఉన్నాడు. నేను రెచ్చిపోతే ఆయన ఇంకా రెచ్చిపోతాడు. ఏదో ఒకటి చేసి తీరుతాను. తాతయ్యకి ఎదురు చెప్పకూడదు, అంతే.
బాబు వికాస్, ఓ మీరా? ఏంటి ఇలా వచ్చారు? పోయిన వారం సరుకులు ఇచ్చాను. ఈరోజు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పి నాన్నగారు చెప్పారు, అందుకనే వచ్చాను. అలాగా? ఇంట్లో అందరూ పెళ్ళికి వెళ్ళారు, తర్వాత వచ్చి తీసుకుంటారా? అలాగే బాబు. బాబు, పెళ్ళికి మీరెందుకు వెళ్ళలేదు? నాకు కొంచెం పనుండి వెళ్ళలేదండి. తాతగారు ఉన్నారా? ఆయనతో మీకేం పని? బయటికి వెళ్ళారు. సరే. బాబు, మళ్ళీ ఏంటండి? చాలా రోజుల నుంచి మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటది? మీరు కోపండి అంటే అడుగుతాను. అలాగే, అడగండి. మీది చాలా చిన్న వయసు. ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ టెన్షన్గా ఉంటారు? ఇంట్లో బయట ఎప్పుడు చూసినా మీరు టెన్షన్గానే ఉంటారు. ఎందుకంత టెన్షన్ పడతారు? ఇదేనా మీరు అడగాలనుకున్న ప్రశ్న? అవును బాబు. మీరు రోజు సరుకులు డెలివరీ చేసుకుంటున్నారా, నా వెనకాల తిరుగుతున్నారా? అదేంటి బాబు, అప్పుడప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నాను కాబట్టి అందుకే అలా అడిగాను. మీకు చెప్తే నా టెన్షన్ తీరేది కాదు, కానీ వెళ్ళండి. అలాగే బాబు, వస్తాను. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయితో మాట్లాడాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఎప్పుడు చూసినా అవుట్ హౌస్ తాళం వేస్తుంటుందే, ఈరోజు మాత్రం తెరిచింది. వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి పరిచయం చేసుకుంటాను. కృష్ణమూర్తి అవుట్ హౌస్కి వెళ్తున్నాడేంటి? అమ్మో, అవుట్ హౌస్లో ఉన్న అమృత నీ పరిస్థితిలో చూస్తే అంతే. షాప్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేస్తాడు. అంకుల్, ఆగండి. ఏమైంది బాబు? డబ్బుల కోసం తర్వాత రమ్మన్నాను కదా, అవుట్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ మీకేం పని? అవుట్ హౌస్లో అమ్మాయి ఉంటుంది కదా, చాలా రోజుల నుంచి మాట్లాడదామంటే కుదరట్లేదు. ఎప్పుడు చూసినా తాళం వేసుకుని బయటకు వెళ్తుంది. ఈరోజు ఇంట్లో ఉన్నట్టుంది, అందుకే పలకరిద్దామని. ఏమండి, పలకరించి వెళ్ళడానికి ఆ అమ్మాయి మీకేమవుతుంది? మీ కూతురా లేక మీ బంధువా? ఎందుకండి మీకు అనవసరమైన విషయాలు? అంటే షాప్లో సరుకులు కొంటుందేమోనని. ఇప్పుడు ఆ అమ్మాయి సరుకులు కొనపోతే మీకేమైనా నష్టమా? అదేంటి బాబు అలా మాట్లాడతారు? మన ఇంట్లోనే అద్దెకుంటుంది కదా అని. సరే, మీ కిరాణా షాప్ గురించి నేను తర్వాత చెప్తానులేండి, ముందు మీరు వెళ్ళండి. అది కాదు బాబు, ఒకసారి నేను వెళ్ళి మాట్లాడొస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మీరెళ్ళి సరుకుల గురించి మాట్లాడుతాం దేనికి? కృష్ణమూర్తి గారు, ఆ అమ్మాయితో మాకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు కానీ తర్వాత రండి, వెళ్ళండి. అంటే బాబు, మొన్న అమ్మగారు మా ఇంటికి వచ్చినప్పుడు మీ పెళ్లి గురించి ఏవో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పింది. ఈ అమ్మాయితోనేనా గొడవలు? కృష్ణమూర్తి గారు, ఏమండి, ముందు మీరు వెళ్ళండి. అలాగే బాబు. అటు కాదు, ఇటు వెళ్ళండి. ఎప్పుడు టెన్షన్తో ఉంటాడు, ఈరోజు మరీ చిరాగ్గా ఉన్నాడే. ఏం జరిగిందో ఏంటో. వీడెవడరా బాబు, బాగా టెన్షన్లో ఉన్నప్పుడు వచ్చి జిడ్డులా తగులుకుంటాడు. ఛ!
ఇదిగో లక్ష్మి, కాలనీలో రావాల్సిన బాకీలు ఇంకేం లేవు, కానీ శంకర్రావు గారిది మొత్తం రాలేదు. వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళలేదా? వెళ్ళాను లక్ష్మి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారంట. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఇందాక శంకర్రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వికాస్ బాబు నా మీద బాగా చిరాకు పడ్డాడు లక్ష్మి. మీరేమైనా పొరపాటుగా మాట్లాడారా అండి? నేనెందుకు మాట్లాడతాను లక్ష్మి? అంటే ఆ అబ్బాయి ఏదైనా పని మీద ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది కాదు లక్ష్మి, ఇంతకుముందు రోడ్డు మీద కనబడినప్పుడు వెళ్ళి పలకరించాను. అదేంటో గాని నేను పలకరించినప్పుడల్లా చిరాకుతోనూ టెన్షన్తోనూ ఉంటాడు. అలా 2-3 సార్లు జరిగింది లక్ష్మి. అయినా మీరెందుకండి ఆ అబ్బాయి ఎక్కడ కనిపించినా వెళ్ళి మాట్లాడడం? ఈసారి ఆ అబ్బాయి మాట్లాడితేనే మీరు మాట్లాడండి. వికాస్ బాబు కనబడంగానే నేను అలాగే అనుకుంటాను లక్ష్మి, కానీ వెంటనే వెళ్ళి పలకరించేస్తాను. ఈరోజు మాత్రం బాగా చిరాకు పడ్డాడు, నన్ను చేయి పట్టుకుని లాగాడు లక్ష్మి. మిమ్మల్ని చేయి పట్టుకుని లాగడం ఏంటండి? ఏమో తెలీదు. నేనేమో అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయితో సరుకుల గురించి మాట్లాడదామని వెళ్తుంటే హడావుడిగా వచ్చి అవుట్ హౌస్కి వెళ్ళకండి, ఆ అమ్మాయితో మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయని చాలా చిరాగ్గా మాట్లాడాడు. సరేనని నేను వెనక్కి వచ్చేశాను. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయి గురించి భుజంగరావు గారు మంచిగా చెప్పారు, భానుమతి గారేమో చెడుగా చెప్పారు. ఇప్పుడు వికాస్ బాబు గొడవలు ఉన్నాయంటున్నాడు. సరేలేండి, ఇప్పుడు వాళ్ళ విషయం గురించి మనకెందుకు? మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే ఈసారి వెళ్తే మాత్రం ఆత్రంగా అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయి ఎవరు ఏంటి అని అడిగేస్తారు. వాళ్ళు ఇంకా చిరాకు పడతారు. ఈసారి మీరు వెళ్ళకండి. ఆ డబ్బు కోసం నేను నందిని వెళతాం, సరేనా? లేదు లక్ష్మి, అవుట్ హౌస్లో ఏదో జరుగుతుంది. ఆ రోజు అమ్మా నాన్న ప్రేమను పోగొట్టుకుని అనాథైంది. ఈరోజు ప్రాణం కంటే విలువైన శీలాన్ని పోగొట్టుకుని ప్రాణం లేని శిలైంది. ఆ శిలకు మళ్ళీ ప్రాణం పోసే బాధ్యత మీదే. తనకి న్యాయం చేయండి తాతయ్య, న్యాయం చేయండి. ఈరోజు చెప్తున్నాను సాగర్, రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి కడుపు తీపి లేకుండా అమృతకు నేను న్యాయం చేస్తాను. నన్ను నమ్ము. అమృత ఈ ఇంటి కోడలవ్వాలని నేను తీసుకున్న నిర్ణయం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సరైంది. ఈ పరిస్థితుల్లో అమృతను వికాస్ పెళ్లి చేసుకుంటేనే న్యాయం జరిగినట్టు. వికాస్ పొగర అణిచి అమృత మెళ్ళలో తాళి కట్టిస్తాను. నేను బ్రతికుండగా అమృతకు అన్యాయం జరగనివ్వను. You're trying to reach is currently switched off. To leave a voice SMS, just dial star followed by the 10-digit mobile number from your Airtel mobile. ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే
హలో హలో, ఎవరు? నువ్వెవరమ్మా? వికాస్ తాతగారా మాట్లాడేది? అవును, వికాస్ తాతయ్యనే, భుజంగరావుని. తాతయ్య గారు నమస్తే. నేను రేణుకను మాట్లాడుతున్నాను. ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నాను. వికాస్ సెల్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది తాతయ్య గారు. అందుకే ల్యాండ్లైన్కి ఫోన్ చేశాను. వికాస్ ఇంట్లో లేడమ్మా. పర్వాలేదు తాతయ్య గారు. తాతయ్య గారు, మీతో పర్సనల్గా మాట్లాడదామని. దేని గురించమ్మా? వికాస్తో నా పెళ్లి గురించి మాట్లాడదామని. ఆ విషయంలో నేను కూడా నీతో మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. చెప్పండి తాతయ్య. చూడమ్మా, మీ నాన్న మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం నీకు తెలిసే ఉంటుంది. అవును తాతయ్య. దానికి వికాస్కి నేను సారీ చెప్పాను. నువ్వు ఇలా ఎన్నిసార్లు సారీ చెప్తావు? మీ నాన్నకి ఇష్టం లేనప్పుడు నువ్వు వికాస్ని మర్చిపోవడమే మంచిది. అవునమ్మా, మీ ప్రేమ విషయం మీ డాడీకి ఇష్టం లేదు. ఆ అనిష్టం రేపు రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలకు దారి తీస్తుందో నీకు తెలియదు. తాతయ్య గారు, మా పెళ్లి మీకు కూడా ఇష్టం లేదా? చూడమ్మా, నువ్వు నా మనవరాళ్ళంటి దానివి. వికాస్ని పెళ్లి చేసుకోవద్దని నిన్ను బాధ పెట్టలేను. కానీ మీ నాన్నకు కూడా ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకుని మీ నాన్నని బాధ పెట్టకు. అదేంటి తాతయ్య, మీరు నిజంగా నా మంచి కోరే చెప్తున్నారా? పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరతారమ్మా. అందుకని మీ నాన్న చెప్పినట్టు విను, సంతోషంగా ఉంటావు. అంటే మీ మనవడు వికాస్ని చేసుకుని నేను సంతోషంగా ఉండలేనా తాతయ్య? నువ్వు అడిగిన దాని గురించి నేనేమీ చెప్పలేను తల్లి. కానీ నువ్వు వికాస్ను మరిచిపోతే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. తాతయ్య, ఈ మాట నిన్ను బాధ పెట్టచ్చు, కానీ బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు వికాస్ను మర్చిపో. ఇంకెప్పుడు వికాస్కు ఫోన్ చేయకు. అమృతే ఈ ఇంటి కోడలు అవుతుంది.